నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారే ఈ రోజు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు. తెలుగుదేశం పార్టీ జెండాని భుజస్కంధాల మీద మోసుకొని ముందుకెళ్ళి కార్యకర్తకి కష్టం ఉంది అంటే, అన్నా నాకు ఈ కష్టం ఉంది అంటే నిలబడే ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా చెప్తలుచుకున్నాను. 1000 కిలోమీటర్లు నడిచాడు. వాళ్ళ అమ్మగారిని దూషిస్తే, మా అమ్మనే కాదు ఏ ఆడ ఆమెని కూడా దూషిస్తే ముందుకొచ్చి మక్కలు ఎరగదొంతానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు ఆడవాళ్ళు జోలికి రాకూడదని చెప్పి, ఎవరన్నా కానీ ఆడవాళ్ళు జోలికి వెళ్తే భయపడే విధంగా ఈ రోజు రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లి లా ప్రకారంగానే వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక దమ్మున్న నాయకుడు నారా లోకేష్ గారు. కార్యకర్తలకి భవిష్యత్తు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ గారు. ఈ రాష్ట్ర ప్రగతికి ముందుకు తీసుకెళ్ళడానికి దమ్మున్న రానున్న రోజుల్లో యువకుడు నారా లోకేష్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒకటే అన్నారు, విజయ్ ఇంత కష్టపడ్డాడు, నేను మాట ఇస్తున్నాను, విజయ్ గౌరవిస్తానని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆ కుటుంబం కూడా ఈ గడ్డకింత గౌరవాన్ని ఇచ్చిందంటే వాళ్ళకి ఆ జన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటాను. అలాగే తెలుగుదేశం పార్టీ జెండాకి ఏ మాత్రం కూడా కించిత్ గౌరవం తగ్గే పని ఏ మాత్రం మేము చెయ్యం. ఏ మాత్రం కూడా అయ్యన్న పాత్ర గారి పేరుని తగ్గించే పని 1% కూడా మేము చెయ్యం. కార్యకర్తలు ఎప్పుడొస్తే అప్పుడు ఇంట్లో గౌరవించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం మాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, నా తల్లి పద్మావతి గారికి, అయ్యన్న పాత్ర గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు చూడొచ్చు, బుక్ ప్రచురించడం జరిగింది. రేపు 2 ఏళ్ళు అయిన సందర్భంగా మీ ప్రతి ఇంటికి కూడా ఈ బుక్ రావడం జరుగుతుంది, ఈ పేపర్ రావడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఒకటే గుండెల మీద చేసుకొని నమ్మి ఒకసారి ఆలోచించండి. ముందు ఎప్పుడన్నా ఎవరన్నా పార్టీ గెలిచినప్పుడు, ఎవరన్నా ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను ఈ పని చేశానని చెప్పి ఇలా ప్రచురించి నేను ఇన్ని కోట్లు ఈ 2 ఏళ్ళలో తీసుకొచ్చానని చెప్పి ఎవరన్నా దమ్మున నాయకుడు ముందుకు వచ్చాడా అనేది ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు అభివృద్ధి ఒక్కదానికే 2 ఏళ్ళలోని మనం చూస్తే ఈ రోజు 532 కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, మన తాండవ నుంచి నాథవరంకి ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. ఏదన్నా అది 532 కోట్ల అభివృద్ధిని తీసుకొచ్చారు. సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, పెన్షన్ల గురించి మాట్లాడట్లేదు. ఇంక సంక్షేమం గురించి మాట్లాడితే 568 కోట్లు అంటే సుమారుగా 1100 కోట్ల పైన తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. అది కూడా 2 ఏళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సుమారుగా 1896 పనులు చేశారండి. 1, 2 కాదు, 1896 పనులు. అందుకే ఈ రోజు చెప్తున్నాను, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఏదన్నా న్యాయం జరుగుతుంది మహిళల కంటే అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తేనే జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవనీయంగా మనం చేసుకుంటూ, ఇంత మధ్యాహ్నం వేళ మీ అందరూ వచ్చారు, ఇంత ఓపిక ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. నేను ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంతమంది తాతలు వచ్చి స్కూల్ పిల్లల గురించి ఆలోచించారు. కొంతమంది వచ్చి స్కూల్ పిల్లలు బాగుండాలి. ఇవాళ ఎస్ఐ గారు కూడా, డిఎస్పీ గారు, వీళ్ళందరూ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ కలిసి ఆ స్కూల్ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం, వాళ్ళకి పని చేస్తున్నారు. ఇలాంటి శుభ సూచకాలు ఇంత మంచి ప్రభుత్వం ఎప్పుడన్నా మనం చూసేవనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మహిళలందరికీ కూడా ఈరోజు ఒకసారి ఆలోచించి రేపు రానున్న రోజుల్లో అందరూ కూడా ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈ మండల నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి, మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మండలం మొత్తం కూడా ఇంత ఘనంగా నన్ను స్వాగతించినందుకు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటానండి. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగి ఉంటే క్షమించమని కోరుతున్నాను. అందరినీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు రాజ్యసభ ఎంపీగా అయ్యాను, నాన్నగారు స్పీకర్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు రాజేష్ మా తమ్ముడు కూడా అన్ని విధాలుగా కూడా రానున్న రోజుల్లో సేవ చేయడానికి ముందుకు వస్తారు. అన్ని విధాలుగా కుటుంబ సభ్యులందరినీ కూడా, పద్మావతి గారు కూడా కన్నీరు పెట్టారు. అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఇళ్ళంతా చుట్టుముట్టినప్పుడు అమ్మకి ఆ రోజు కాళ్ళు చేతులు ఆడపోతే ఒకటే ధైర్యం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారని ధైర్యంతో ఆ ముందుకు వచ్చింది తప్ప ఆ రోజు నిజంగా ధైర్యం కోల్పోయింది.
కానీ అది తెలుగుదేశం పార్టీ జెండా వల్లే మాకు ఈ గౌరవం వచ్చింది. అందుకనే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. నాతవరం నేను ఎన్నోసార్లు రావడం జరిగింది, ఎన్నో గ్రామాల్లో తిరగడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా నాకు ఎంత ఆదరణ అంటే, ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ మా తమ్ముడు, మా కొడుకు, మా మనవడు వచ్చాడు, ఇలాగే అందరూ కూడా వచ్చి ఎంతో ఆశీర్వదించేవారు. ఈరోజు నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు ఆశీర్వదించే తర్వాత ఇంత ఆశీర్వాదం నా సొంత ఊర్లోని ఈరోజు ఇక్కడ పుట్టిన గడ్డ మీద వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత దేశం మొత్తం తిరిగినా, ఢిల్లీలో పార్లమెంట్లో మొన్నే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారు మన ఉప రాష్ట్రపతి ముందు నాకు ప్రమాణ స్వీకారం చేసిన అవకాశం ఇచ్చిన, నా సొంత గడ్డ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరుంటుంది. మీ ఆశీర్వాదమే కొండ ఎత్తున ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో పుట్టినందుకు చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే మేము ఎక్కడ చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, పూణేలో చదివినా, ఎక్కడ చదివినా కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు నా సొంత వ్యక్తులు, ఎందుకంటే మా తాతయ్య గారు లక్షాపాత్రి గారు, తర్వాత వరహాల్దొర గారు, వాళ్ళందరూ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎంతో సేవ చేశారు. ఏ రోజు కూడా ఒక్క మచ్చ అనేది లేకుండా, ఒక అవినీతి మచ్చ అనేది లేకుండా రాజకీయంగా ముందుకెళ్ళను. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడా కూడా ఒక కుటుంబాన్ని అలా చూడరు. దాని తర్వాత మనం చూస్తే అయ్యన్న పాత్ర గారు 40 సంవత్సరాలు వచ్చి రాజకీయాల్లో ఉండి ఇన్ని పదవులు చేశాక కూడా అయ్యన్న పాత్ర గారు దమ్మున్న నాయకుడు రా అని చెప్పి రాష్ట్రం మొత్తం అనుకుంటారంటే ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో, ఎంత ఉన్నత స్థానాలతో, ఎంత మోరల్ వాల్యూస్ తోటి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గురించి ముందుకు తీసుకెళ్ళిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టడం నా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే నేను మాట అంటున్నాను, ఆయనకి కొడుకుగా పుట్టడం వల్ల నేను ఈరోజు సేవ చేసే అవకాశం నాకు దక్కింది. ఈరోజు ఈ ప్రాంతంలో 2008 నుంచి కూడా ఎన్ని ఎలక్షన్లు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎప్పటికైనా ఏదైనా జరుగుతున్నా కానీ ఎక్కడికైనా రమ్మంటే వచ్చి నేను కూడా ఇన్వాల్వ్ అవుతుండేవాడిని. ఆ రోజు ప్రతి రోజు చూస్తున్నారు. కానీ ఈ రోజు మీ ఆప్యాయత చూస్తుంటే ఇంకా ఏం చేసినా కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా ఇంట్లో బిడ్డకి ఈ పదవి వచ్చిందని చెప్పి మీ అందరూ ఆలోచించడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది భోజన సమయం అయినా కూడా మీరందరూ కూడా వేచి ఉండి మాటలు వినాలి, ఆశీర్వదించాలి పెద్ద మనసుతో వచ్చినందుకు అందరికీ పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను.